హాయ్ అండి, మొన్న ఇంట్లో మసాలా దోశ ట్రై చేశాను కదా, హోటల్ స్టైల్ చాలా బాగా వచ్చిందని ఫుల్ రెసిపీ పోస్ట్ చేయండి అక్క అని పెట్టారు కదా. సో ఈ రోజు అయితే ఫుల్ గా మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉప్మా రవ్వ వేసేసి పలసగా ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకో కళాయి పెట్టుకొని అందులో ఆనియన్, కరివేపాకు, పోపులు, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఫ్రై అయితే బాగోదు, లైట్ గా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దోశకి ఎప్పుడు కొబ్బరి చట్నీ బాగుంటుంది. కొబ్బరి ముక్కలు ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ లో ఫ్రై చేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అనేది. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దోశ పిండి దోశలాగా వేసుకొని దాని మీద అయితే ఉప్మా వేసుకోవాలి. ఉప్మాలో కొద్దిగా నచ్చితే కనుక నెయ్యి గానీ వేసుకోండి, లేదంటే నచ్చకపోతే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ గానీ నెయ్యి గానీ వేసుకొని దాంట్లోనే కొద్దిగా కారం వేసుకోండి. ఎల్లుల్లి కారం ఉంటుంది కదా ఇంట్లో, ఆ కారం వేసుకొని ఉప్మా అనేది మంచిగా దోశ మొత్తం మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకోండి. ఉప్మా, కారం ఇంకా నెయ్యి, దాని మీద కొద్దిగా ఆనియన్ కర్రీ వేసుకొని ఆయిల్ వేసుకొని దోశ బాగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.